గతంలో 3 రాజధానులు అన్నారని, 5 ఏళ్ల పాటు అమరావతిని నాశనం చేశారని, ఇప్పుడేమో మావిగన్ పేరుతో మరో కొత్త నాటకం ఆడుతున్నారని మాజీ సీఎం జగన్మోహన్రెడ్డిపై రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ మండిపడ్డారు. ఏలూరు జిల్లాలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో అధికారులు, ప్రజా ప్రతినిధులతో మంత్రి నారాయణ సమీక్షించారు. ఈ సమీక్షకు ఎమ్మెల్యే బడేటి చంటి, ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ ఇన్ చీఫ్ ప్రభాకర్లతో పాటు 10 మున్సిపాలిటీల కమిషనర్లు, అధికారులు హాజరయ్యారు. ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో అభివృద్ధి పనులు, నిధుల కేటాయింపులపై చర్చించారు. శనివారపుపేటలో 35 ఎకరాల్లో ఎలుడా అభివృద్ధి చేసిన లేఅవుట్ను పరిశీలించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో లేఅవుట్ల ద్వారా ఆదాయం వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. 1800 కోట్లతో మున్సిపాలిటీల్లో తాగునీరు, డ్రైనేజీల నిర్మాణం చేపడుతున్నామన్నారు. రాబోయే 2 ఏళ్లలో మున్సిపాలిటీల్లో ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ నాయకులు ఏం మాట్లాడుతున్నారో వారికి అర్థం కావడం లేదని, పూటకో మాట మార్చడం నాయకత్వం అవుతుందా అని సూటిగా ప్రశ్నించారు. అమరావతి నాలెడ్జ్ సిటీగా అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు. 2028 ఆగస్టు నాటికి అమరావతిలో కీలక నిర్మాణాలు పూర్తవుతాయని చెప్పారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వైసీపీ నాయకులు ఏం మాట తెలియదు. మావిగన్ అన్నారు, నేనంటే చెప్తాడా. అంతకుముందేమో 3 రాజధానులు అన్నారు. 2014-19లో జగన్మోహన్ రెడ్డి గారే స్వయాన చెయ్యెత్తాడు. ఏమని? అమరావతి రాజధాని మేము ఒప్పుకుంటున్నాం, 30,000 ఎకరాలు ఇక్కడ కావాలది రికార్డు అయింది. ఏది అసెంబ్లీలో 30,000 ఎకరాలు కావాలా అమరావతి రాజధాని. తర్వాత మళ్ళీ మాట మార్చేసి ప్రభుత్వం రాగానే 3 ముక్కల ఆట 3 రాజధానులు అన్నారు. రాజకీయం కోసంగా దాన్ని చెప్పారు. అది అయిపోయి రాజధాని 5 సంవత్సరాలు నాశనం చేశారు. మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే రాజధాని టేకప్ చేసి అంతా వేగవంతంగా జరుగుతుంది. అంతా వేగంగా అండి. నయా రాయ్పూర్ తీసుకోండి, ఎన్ని సంవత్సరాలు అయింది? మోర్ దెన్ 20 years అయింది. ఇంతవరకు ఎలా ఉందో చూడండి. చండీగఢ్ ఎప్పుడు? కానీ ఈరోజు అమరావతి రాజధాని మేము ఈ 5 సంవత్సరాల్లో పూర్తి చేయాలని చక్కటి ప్లాన్ చేసి ఈరోజు 350 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లు కావచ్చు, 1500 లేఅవుట్స్ కావచ్చు, లేదా ఐకానిక్ భవనాలు కావచ్చు, లేదా 4020 మంది అధికారులకి హౌసెస్ కావచ్చు. ఇవన్నీ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. అసలు వచ్చి చూసిన వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఇక్కడే కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా తెలుగు వాళ్ళు ఎవరున్నా, ఇతర దేశాల్లో. నేను సింగపూర్, మలేషియా పోతే తెలుగు వాళ్ళకి వచ్చారు, అమరావతి బ్రహ్మాండంగా జరుగుతుంది, మా వాళ్ళు బిజినెస్ ఇచ్చారు, నేను వచ్చే ఇండియా చూశాను, బ్రహ్మాండంగా జరుగుతుంది, ఎప్పుడు జరగలేదు. వాళ్ళందరూ సంతోషపడుతున్నారు. రాష్ట్రం అంతా సంతోషపడుతుంది. దేశంలో ఉండే తెలుగు వాళ్ళంతా సంతోషపడుతున్నారు. ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళంతా సంతోషపడుతున్నారు. ఈ మధ్యలో మళ్ళీ మావిగన్ అంటే ఇప్పుడు మావిగన్ అని తీసుకొచ్చి మచిలీపట్నం అని తీసుకొస్తే అంటే 3 వదిలేసినట్టేనా? అంటే రాయలసీమ వాళ్ళు వదిలేశారు, అంటే ఉత్తరాంధ్ర వదిలేశారు, ఆ కోసం దక్షిణాంధ్ర. ఇంకా రోజుకొక మాట చేస్తే నాయకుడు ఎలా అవుతారండి? అసలు అన్నిటికీ కూడా చెప్తాను. మన స్ట్రక్చర్లో రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన స్ట్రక్చర్లో, మన అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్లో, మన రాజ్యాంగంలో ఒకటి అసెంబ్లీ అనేది ఉంటుంది. ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు అసెంబ్లీలో ప్రజలకు కావలసిన అవసరాలను బట్టి చట్టాలు తయారు చేస్తారు. ఆ చట్టాలను ఎగ్జిక్యూట్ చేసేది అధికారులు, ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, వాళ్ళ కింద ఉన్న ఆఫీసర్లు కావచ్చు. సో వాటిని ఎగ్జిక్యూషన్ చేయాల్సిన బాధ్యత వాళ్ళది. వాళ్ళు సరిగా చేస్తడం లేదనేది దాన్ని కరెక్ట్ చేసేది కోర్టులు. ఎవరన్నా తప్పు చేస్తుంటే దాన్ని కరెక్ట్ చేసేది కోర్టులు. సరే, మన సిస్టంలో 3 ఉన్నాయి. ఒకటి శాసనసభలో శాసనాలు ప్రజలకు కావాల్సిన అవసరాల ప్రకారం చేయటం, అది ప్రజాప్రతినిధులు, ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు. ఇంప్లిమెంట్ చేసేది అధికారులు. దాన్ని కరెక్ట్గా చేస్తున్నా లేదా, ఆ శాసనాలని అధికారులు చేస్తున్నారా, లేదా తప్పు చేస్తున్నారంటూ కోర్టులు దాన్ని కరెక్ట్ చేస్తాయి. అది మన సిస్టమ్. ఇవన్నీ ఒకే దగ్గర ఉంటే పరిపాలన సులువుగా ఉంటుంది. అసలు ఒక దగ్గర అసెంబ్లీ ఉండి ఒక దగ్గర హైకోర్టు ఉంటే అసలు అది మీనింగ్లెస్. ఐఏఎస్ ఆఫీసర్లు కోర్టుకు రమ్మంటుంటారు, అధికారులు కోర్టు రమ్మంటుంటారు. అంటే అమరావతిలో అసెంబ్లీ ఉండి ఇంకో దగ్గర సెక్రటరియట్ ఉండి, విశాఖపట్నంలో సెక్రటరియట్ ఉండి హైకోర్టు అక్కడెక్కడ ఉంటే ఈ అధికారులు తిరుగుతూ ఉంటేనా? అసలు పరిపాలన సవ్యంగా జరగాలంటే అన్నీ ఒక దగ్గర ఉండే. ప్రపంచంలో ఎక్కడైనా అంతే. ప్రపంచంలో ఎక్కడైనా ఉండేది ఆ విధంగా. అట్లాంటి చక్కటిది ముఖ్యమంత్రి. ఇంకా ముఖ్యమంత్రి గారు ఏం చేశారు? సెక్రటరీస్ కావచ్చు, హెచ్ఓడీలు కావచ్చు, వాళ్ళ కింద ఉన్న వాళ్ళు కావచ్చు, అందరూ ఒకే బిల్డింగ్లో, వీలైతే ఒకే ఫ్లోరు, లేకుంటే 2 ఫ్లోర్లలో ఉండాలా. ఎవరైనా ఒక వ్యక్తి పనికి వస్తే మినిస్టర్ కలిశారు, వెంటనే మినిస్టర్ కింద వాళ్ళకి చెప్పారు, సెక్రటరీని పోయి కలవచ్చు,
వెంటనే హెచ్ఓడిని మీరు కలవచ్చు, సూపరింటెండెంట్ కలవచ్చు, పని అయిపోతుంది, ఎవరికి ఇబ్బంది ఉండదు. ఈరోజు పని కావాలంటే ఎట్టుంది, సెక్రటరీ అంటే అమరావతికి వస్తున్నారు, వాళ్ళు హెచ్ఓడిని కలవాలంటే గుంటూరు విజయవాడ పోవాల్సి వస్తుంది. కాబట్టి పరిపాలన సులభంగా ఉండాలనే ఉద్దేశంతో ఎంతో అనుభవం ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డిజైన్ చేశారు. ఎంతో వేగవంతో జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో మావిగనని అసలు ఏం మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంకాలజీ, మా ఆంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్. మహిళలకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 1499 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్. పురుషులకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కేవలం 999 రూపాయలు మాత్రమే. క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ కన్సల్టేషన్ సంప్రదించండి. నారాయణ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3, చింతారెడ్డిపాళెం, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.